హాయ్ వియర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రయాగ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి సడన్ సెల్ ఆఫ్ మనకు కనిపిస్తోంది. చాలా పానిక్ మోడ్లోకి ఒకసారిగా మార్కెట్ వచ్చింది ఇవాళ ఇంట్రాడేలో. ఈ వీకెండ్ రోజున 75 పాయింట్స్ డౌన్తో ఆల్మోస్ట్ 8,363 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ కూడా 235 పాయింట్స్ డౌన్తో 27,073 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవాళ ఉదయం నుంచి 8,400 పాయింట్ల పైనే కొనసాగుతూ వచ్చింది. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి కొద్దిగా వీక్నెస్ సడన్గా రావడం మన మార్కెట్స్లో చూస్తున్నాం. ఇవాళ ఇంట్రాడే హై 8,423, ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్ నుంచి 50 to 60 పాయింట్స్ దాకా క్రాక్ అయిందని చెప్పుకోవాలి. సడన్ సెల్ ఆఫ్ మనకి మార్కెట్స్లో కనిపిస్తుంది. ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ వాళ్ళ అన్ని రంగాల షేర్స్ నష్టాల్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ బాగా వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 230 పాయింట్ల నష్టంతో 18,897 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. 19,000 మార్క్ బిలో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉండడం ఒక రకంగా వీక్నెస్ ఉండొచ్చు షార్ట్ టర్మ్ అనేది ఒక సంకేతంగా భావించాలి. ఎఫ్ఎంసీజీ ఒక్కటే ఇప్పటి వరకు కాస్త పాజిటివ్గా కనిపిస్తుంది. అదర్ దెన్ అన్ని సెక్టార్ల షేర్స్ ఎఫ్ఎంసీజీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మనకి సెల్లింగ్ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవాలి. ఆటో ప్యాక్ బాగా వీక్గా ఉంది. క్యాపిటల్ గూడ్స్ ఒకటి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్ ప్యాక్ కూడా ఇవాళ బాగా వీక్గా ఉంది. హెల్త్ కేర్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఇవాళ బాగా వీక్గా ట్రేడ్ అవుతున్న సెక్టార్స్లో ఒకటిగా చెప్పుకోవాలి. అండ్ బట్ స్టిల్ ఇంత వీక్నెస్ ఉన్నప్పటికీ కొన్ని స్టాక్స్ 52 వీక్ హై టచ్ చేసాయి. వాటిలో ఆల్మోస్ట్ 40 స్టాక్స్ పైగా ఉన్నాయి. అందులో అదానీ పవర్ ఇప్పుడే చూస్తున్నాం. అదానీ పవర్ హ్యూజ్ లాసెస్ ప్రకటించింది. గత క్వార్టర్లో 100 కోట్ల రూపాయలు ఉన్న నికర లాభం ఇప్పుడు 350 కోట్ల ఆల్మోస్ట్ 350 crores ఆఫ్ నెట్ లాస్ని కంపెనీ చూపించింది. దీంతో గత కొద్ది రోజులుగా బాగా పెరుగుతూ వస్తున్న అదానీ పవర్ షేర్స్లో సడన్ సెల్ ఆఫ్ మనకు కనిపించింది. ఆల్మోస్ట్ 10% లాస్తో ఈ స్టాక్ ట్రేడ్ అవుతోంది. భారత్ వైర్ రోప్స్ ఒకటి, CCL ప్రొడక్ట్స్ 300 మార్క్ని క్రాస్ చేసింది. స్టిల్ ఇంకా పాజిటివ్గానే కనిపిస్తుంది. మేబీ రిజల్ట్స్ పాజిటివ్గా రావచ్చన్న అంచనాల నేపథ్యంలో CCL ప్రొడక్ట్స్లో బయింగ్ వస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. CSC, LT ఫుడ్స్, టాటామాటిక్స్ ఈ స్టాక్ కూడా కొద్ది రోజు అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కీన్గా వాచ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. టాటామాటిక్స్, LG రబ్బర్, గెయిల్, గుజరాత్ ఇండస్ట్రీస్ అండ్ పవర్ కంపెనీ లిమిటెడ్, GIPCL కూడా ఆల్మోస్ట్ 95 ఆర్డ్ లెవెల్స్ నుంచి ఇప్పుడు 110 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈ స్టాక్ కూడా కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తుంది. మేబీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయి GIPCLని. ఈ స్టాక్ కన్సిడర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఈ స్టాక్ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ PSU ఇన్సూరెన్స్ కంపెనీ లిస్ట్ చేయాలి అని చెప్పి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పీర్ కంపారిజన్ పరంగా లిస్టెడ్ స్పేస్లో మరిన్ని కంపెనీస్ వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్లో ICICI ప్రో లైఫ్ కూడా పెరుగుతూ వస్తుంది. జూబిలెంట్ ఇండస్ట్రీస్, కావేరీ సీడ్స్, నవీన్ ఫ్లోరిన్, శ్రీ పుష్కర్ కెమికల్స్, వక్రంజీ సాఫ్ట్ కూడా ఇవాళ 52 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్లో ఉంటే 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్లో దివీస్ ల్యాబ్స్ కనిపిస్తుంది. మేబీ ఇక్కడి నుంచి కూడా ఇంకొక 5 to 10% దాకా వీక్నెస్ దివీస్ ల్యాబ్స్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇవాళ 713 టచ్ చేసింది. మేబీ 700 బిలో వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి దివీస్ ల్యాబ్స్. ఇక సెక్టార్ స్పెసిఫిక్గా రైల్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ కనిపిస్తుంది. సడన్ స్పర్ట్ ఇవాళ టెక్స్మాక్ రైల్ 5%, కెర్నెక్స్ 2.5%, టిటాగర్ బ్యాగేజ్ లాంటి స్టాక్స్ 2.5 నుంచి 3% దాకా ఇవాళ పెరిగాయి. ఇప్పటివరకు ఉన్న ట్రేడింగ్ ట్రెండ్ ఏంటి, ఈ టైంలో ఎలాంటి అప్రోచ్ తీసుకోవాలి అంశాలపై మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. అండ్ కమాడిటీస్ ఎస్పెషల్లీ గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. కమాడిటీ ఎక్స్పర్ట్ కూడా ఇవాళ స్టూడియోలో జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్. అలా ప్లీజ్ సార్. 8,400 అనేది ఒక కీ లెవెల్ అనుకుంటూ వచ్చాం. ఆ లెవెల్ బ్రేక్ అయిపోయింది. 8,360 ఆ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది? ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా మనం మార్కెట్ చూస్తే కనుక మనకు ఆల్మోస్ట్ 79.20 నుంచి అరౌండ్ 84.60 దాకా మార్కెట్ ర్యాలీ అవటం చూసాం. గత 7 డేస్గా మనం ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఒక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి 83.70 వస్తుందో అక్కడ బయింగ్ రావడం చూస్తున్నాం, అదేవిధంగా 84.70 వస్తుందో అక్కడ సెల్లింగ్ రావడం చూస్తున్నాం. బట్ ఐ థింక్ ఇది లాస్ట్ 8 డేస్లో ఇది ఫస్ట్ టైం 83.70 బిలో హాఫ్ అన్ అవర్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు కనుక క్లోజింగ్ 83.70 కింద ఉంటే ప్రాబ్లీ ఐ థింక్ నెక్స్ట్ ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ మనకి ఫస్ట్ సపోర్ట్ అనేది 200-day మూవింగ్ యావరేజ్ 8314 దగ్గర ఉంటుంది. అండ్ అదేవిధంగా మొన్నటి స్వింగ్లో చూస్తే కనుక 8288 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ 8280 అండ్ 8320 మధ్యలోనే మనకి మంచి సపోర్ట్స్ ఉండే అవకాశం ఉంది. బట్ క్లోజింగ్ ఈరోజు 83.70 కింద క్లోజ్ అవ్వాలి. లేదు అంటే కనుక క్లోజింగ్లో ఒకవేళ మార్కెట్ రికవర్ అవుతే కనుక దీన్ని ఎక్స్టెండింగ్ బాటమ్ అంటాం నిఫ్టీ. సో ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అయ్యి మేబీ మళ్ళీ అదే రేంజ్లో ట్రేడ్ అయ్యే కంటిన్యూస్గా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ బై ఆన్ డిప్స్గానే మార్కెట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 60-70 పాయింట్స్లో మంచి సపోర్ట్ ఉంది కాబట్టి 8300 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని 1 or 2 ప్రైస్ పాయింట్స్లో బై చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ప్రాబ్లీ
డేలో ఏదైతే ఉందో 18,781 అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా మనం పరిగణించవచ్చు. ఇప్పుడు 18,893 ఉంది, ఆల్మోస్ట్ ఇంకో 100 పాయింట్స్ కింద మంచి సపోర్ట్ ఉంది. దో బ్యాంక్ నిఫ్టీలో మనకి మెయిన్ డిస్ట్రాయ్ చేసింది యాక్సిస్ బ్యాంక్, ఆల్మోస్ట్ 6% పడింది. అండ్ అదేవిధంగా వేరే బ్యాంక్స్ కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాయి, పిఎస్యూ స్పేస్, అదేవిధంగా ఎస్ బ్యాంక్ ఏదైతే మంచి రిజల్ట్స్ వచ్చాయో. సో సెక్టర్ స్పెసిఫిక్ కన్నా మోర్ ఆఫ్ స్టాక్ స్పెసిఫిక్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 100-150 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని 18,750 కింద స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇప్పుడే రాజేంద్ర గారు కూడా అంటున్నారు, ఎలాంటి ట్రేడింగ్ ఐడియాస్ ఈ టైంలో మీరు ఇస్తున్నారు? ఎనీ స్టాక్ స్పెసిఫిక్ ఇది రికమెండేషన్స్? ఇక్కడ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ అని మనం అంటే రెగ్యులర్గా బేసిస్లో చెప్తాము. అయితే మనకి లాస్ట్ 2-3 రోజులుగా మనం కాస్టింగ్ చేయడం కూడా చెప్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా F&Oలో ఉన్న వాళ్ళు లాంగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కమ్మన్నాము. అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా ఇక్కడ నుంచి ప్యానిక్ అవుతుంది అయితే అనుకోను. అంటే ఈ రోజు కొంచెం 70 పాయింట్స్ 80 పాయింట్స్లో మైనస్లో క్లోజ్ అవ్వచ్చేమో. అయితే మళ్ళీ నెక్స్ట్ ఈ F&O క్లోజింగ్కి 3 రోజులే ఉంది కాబట్టి, అంటే ఈ రోజు పక్కన పెడితే 3 రోజులు ఉంది మనకి. ఎందుకంటే ఈరోజు బుధవారం క్లోజింగ్ ఉంటుంది, అంటే థర్స్డే కాకుండా రెగ్యులర్ కాకుండా. కాబట్టి ఆ 3 రోజుల్లో మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఎట్లని బాగా పెరిగిపోతుందని కూడా చెప్పలేము. మార్కెట్స్ రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇన్ని రోజులు ఉన్న ఒక రేంజ్ కట్ అయింది కాబట్టి, అంటే ఇన్ని రోజులు మనం 8380 డౌన్ సైడ్, అప్ సైడ్ చూసుకుంటే 8460 దాకా వచ్చింది. అయితే ఈసారి ఏంటంటే ఆ రేంజ్ కొంచెం బ్రేక్ అయ్యి, అంటే 8320 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ మార్కెట్కి అక్కడికి రావచ్చు. అయితే ఈ లోపల స్టాక్స్ బాగా వీక్ అయ్యే స్టాక్స్, అంటే రిజల్ట్ పరంగా వీక్ ఉన్న కౌంటర్స్ ఇంకా వీక్ కావచ్చు. యాక్సిస్ బ్యాంక్ 440 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ 3 రోజుల్లో. కాబట్టి యాక్సిస్ బ్యాంక్ని ర్యాలీలో సెల్ చేయమంటాను. ఇంతకుముందు కూడా రిలయన్స్ని కూడా మనకు సెల్ కాల్ ఇవ్వడం జరిగింది, అది కూడా 1020 ఆ లెవెల్ కూడా, అంటే ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ దాకా కిందకి రావచ్చు. ఇంకా బయింగ్ విషయానికి వస్తే బ్యాంక్ స్టాక్స్లోనే బయింగ్ వెళ్ళమంటాను. ఎస్ బ్యాంక్ని ఎవ్రీ డిప్లోను కూడా బై చేసుకోమంటాను అప్ టు 1340, అంటే ఈ రోజు కాకుండా ఇక్కడ నుంచి కరెక్ట్ అయినప్పుడు బై చేసుకోమంటాను. అదేవిధంగా మారుతిని కూడా 1420 పైన సస్టైన్ కాగలిగితే, ఎల్ఎన్టీని కూడా ఎవ్రీ డిప్లో బై చేసుకోమంటాను. తర్వాత ఈవెన్ మారుతి కూడా, ఇవన్నీ కూడా నేను చెప్తున్నవన్నీ కూడా ఫీచర్స్లో పొజిషన్ తీసుకునే వాళ్ళ కోసము. మారుతిని కూడా ఎవ్రీ డిప్లో కూడా బై చేసుకోమంటాను. బ్యాంక్ నిఫ్టీ కూడా 18,800 దగ్గర ఆగడానికి అవకాశం ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడు బయింగ్ ఇనిషియేట్ చేయమంటాను. అయితే ఈ లోపల రిజల్ట్ ఉంటాయి, ఆ వాటిని కూడా కీన్గా అబ్జర్వ్ చేయమంటాను. కెనరా బ్యాంక్ రిజల్ట్ నాకు తెలిసి ఇంకా రాలేదనుకుంటాను. ఒకవేళ కెనరా బ్యాంక్ రిజల్ట్ కానీ డిసప్పాయింట్మెంట్ చేస్తే పిఎస్సి స్టాక్స్ మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది, పిఎస్సి బ్యాంక్స్. కాబట్టి కెనరా బ్యాంక్ రిజల్ట్ కొంచెం బాగున్నా కూడా మార్కెట్ ఈ లెవెల్ నుంచి రికవరీ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఒక 1.5 అవర్గా నిఫ్టీని డ్రాగ్ చేసింది పిఎస్యు బ్యాంక్స్ అని చెప్పొచ్చు అండి. ఓకే వంశీ గారు, ఒకసారి కమాడిటీ విషయానికి వచ్చినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఇది కనిపిస్తుంది. 38th ప్రెసిడెంట్గా సర్వ్ చేసిన జెరాల్డ్ ఫోర్డ్, అంటే 1974 టైం నుంచి లాస్ట్ బరాక్ ఒబామా వరకు ఎవరైతే ఓత్ తీసుకుంటూ వచ్చారో, న్యూ ప్రెసిడెంట్ వచ్చిన ప్రతిసారి గోల్డ్ రియాక్షన్ ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 15% ఆఫ్ దాకా జంప్ కనిపిస్తూ వచ్చింది. ఇవాళ ట్రంప్ ఇనాగ్రేషన్ ఉండబోతుంది 45th ప్రెసిడెంట్గా యూఎస్కి. అండ్ ఎనీ స్పెసిఫిక్ మూవ్స్ చూస్తున్నారు కమాడిటీ ప్యాక్లో? ఎందుకంటే గోల్డ్ బాగా రియాక్ట్ అవుతూ వస్తుంది. గోల్డ్ డిఫాల్ట్ అంటే ఆల్టర్నేట్ కరెన్సీ కింద చూస్తారు కాబట్టి కొంత వోల్టాలిటీ, అంటే ఎస్పెషల్లీ ఇట్లాంటి మేజర్ ఈవెంట్స్ అప్పుడు వోల్టాలిటీ కనిపిస్తూ ఉంటుంది. బట్ ట్రంప్ స్వేరింగ్ ఇన్ సెరమనీ వల్ల పెద్దగా ఉండకపోవచ్చు దానివల్ల. బట్ గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళ క్యాబినెట్ సెలక్షన్ కానివ్వండి, ఇప్పుడు ఎన్వైరన్మెంట్ సెక్రటరీ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు, ఇంటీరియర్ సెక్రటరీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు, క్లియర్గా ఒబామా కనుక తీసుకున్న ఆయిల్ డ్రిల్లింగ్ పర్మిట్స్ కానీ వీటి మీద రివ్యూ ఉంటుందని మొన్న రీసెంట్గా వాళ్ళు ఇంటీరియర్ సెక్రటరీ జింక్ సంథింగ్ ఆయన పేరు, వాళ్ళ క్యాబినెట్ ప్యానల్కి క్లియర్గా సెనెట్ ప్యానల్కి ఇన్ఫార్మ్ చేశారనమాట. ఒబామా తీసుకున్న ఏవైతే డ్రిల్లింగ్ పర్మిట్స్ ఉన్నాయో అవి దాన్ని రివ్యూ చేస్తాం మోస్ట్లీ అని. సో ఇట్లాంటి వాటి విషయాల్లో ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ సైడ్, ఆయిల్ డ్రిల్లింగ్ సైడే మేజర్ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ పరంగా చూసుకుంటే ట్రంప్ క్యాబినెట్లో చాలామంది క్లైమేట్ చేంజ్ని డినై చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి క్రూడ్ ఆయిల్ పరంగా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ డాలర్, యుఎస్ ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉండడం వల్ల డాలర్ వల్ల వచ్చే వోల్టాలిటీ గోల్డ్ మీద కనిపించవచ్చు. డాలర్ ఇండెక్స్ మెయిన్ ఏంటంటే 100 లెవెల్స్ చాలా క్రూషియల్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కనుక సైకలాజికల్గా కానివ్వండి, టెక్నికల్ కానీ 100 లెవెల్స్ కనుక మళ్ళీ బ్రేక్ అయితే మనకి అనదర్ 5-6 పాయింట్స్, అంటే 95 దాకా వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. సో 100 అనేది చాలా మేజర్. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ కాకపోతే మనం ఓవరాల్ గోల్డ్ పెద్దగా బుల్లిష్ ఉండకపోవచ్చు. బట్ వన్స్ ఆ లెవెల్ బ్రీచ్ అయితే మాత్రం గోల్డ్ మనం ఈజీగా ఒక $100 దాకా పైకి జంప్ చూడొచ్చు. ఓకే,
ఫైన్. ఇంకా కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఫణీంద్ర విజయవాడ నుంచి. హలో హలో అడగండి ఫణీంద్ర. హలో హలో అండి, చెప్పండి, వినిపిస్తుంది. హలో క్వశ్చన్ అడగండి, వినిపిస్తుంది. బిఎఫ్ యూటిలిటీ తీసుకున్నామండి 600 లో. ఓకే ఇప్పుడు అది తగ్గింది, ఓకే హోల్డ్ చేయమంటారు, లాంగ్ టర్మ్ కి ఎగ్జిట్ అవ్వమంటారు. ఓకే. బిఎఫ్ యూటిలిటీస్ ఇది ఒక రియాలిటీ స్పేస్లో ఉన్న స్టాక్ అండి. ప్రాబ్లీ వీటికి ల్యాండ్ బ్యాంక్ తప్ప పెద్ద కంపెనీలో ఎక్కువ ఏం లేదు. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో ఆల్మోస్ట్ 872 2015లో హై ఫామ్ అవుట్ అని చూసాం. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 374 ఉంది. సో ఈ స్టాక్ 389 ఎప్పుడైతే 2016 ఫిబ్రవరి లో కట్ చేసిందో ప్రాబ్లీ మళ్ళీ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిన స్టాక్ ఇది. డెఫినెట్గా ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందండి. మీరు ఆల్మోస్ట్ 600లో కొన్నా అన్నారు, 250 రూపీస్ తక్కువ ఉంది. సో ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి ఇది అరౌండ్ మొన్నటి స్వింగ్ హై చూస్తే కనుక 455 అక్కడికి వస్తే కనుక మీరు డెఫినెట్గా లాస్ అనేది కొద్దిగా బుక్ చేసి పర్ఫార్మింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్లో కానీ లేదంటే కన్జ్యూమరబుల్ ఫైనాన్స్ కానీ వాటిలో ఎంటర్ అవుతే మేబీ 1-2 ఇయర్స్లో మీ క్యాపిటల్ అనేది బ్యాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అచ్చంపేట నుంచి శ్రీనివాస్ మరో కాలర్. హలో అడగండి శ్రీనివాస్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే శేషి గారు. నమస్తే, చెప్పండి సార్, నేను శేషి గారితో మాట్లాడాలి సార్. అడగండి అడగండి. సార్, నేను అట్లా సైకిల్ 686 లో కొన్నా సార్, నేను ఒక 2000 షేర్లు. ఓకే. అయితే అది ట్రేడ్ ఫర్ ట్రేడ్ వేసి కదా సార్, అది లోయర్ సర్కిల్ పడుతుంది. ఇంకోటి సార్, డైలీ ట్రేడింగ్ చేయడం వల్ల చాలా పోగొట్టాను సార్, నేను ఒక దగ్గర 60-70 లక్షలు పోగొట్టాను. ఈ క్వాంటిటీ హెవీగా కొని లాస్ అవుతున్నా సార్, డైలీ కొన్ని ఏళ్ళ పాటు అవుతానని నేను ఇదివరకు నేను మార్కెట్లోకి వచ్చి 10 years అవుతుంది సార్. కనీసం 1 కోటి దాకా పోగొట్టాను. అవే ఇన్వెస్ట్ చేసుకుంటే అలా నాకు మస్తు వస్తుండే సార్, కానీ నేను చేయలేకపోయాను సార్. డైలీ గెలికే పోగొట్టాను సార్. ఓకేనండి. సరే. ₹1 దాకా పోగొట్టారంటే చాలా గట్స్ ఉండండి. ఇప్పటికి ఎంత మార్కెట్స్లో పోయిన తర్వాత కూడా మీరు ట్రేడ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ ఏంటంటే రాంగ్ ఎంట్రీ అనేది అంటే ఫస్ట్ ఇప్పుడు మీరు అట్లా సైకిల్ మీరు 350 366 ఆ లెవెల్లో ఉన్నప్పుడు చెప్పినప్పుడు మీరు అంటే అప్పుడు బై చేయకుండా కంటిన్యూగా పెరుగుతూ వచ్చి అది కూడా తక్కువ టైంలో 1.5 monthలో 100% పెరిగినప్పుడు మీరు బై చేయడం అనేది ఫస్ట్ రాంగ్ అండి. అది చేసి బయింగ్ చేయడం దానికి నేను ఎగనెస్ట్. ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా ఏంటంటే కంపెనీ పడుతున్నప్పుడు అంటే బ్యాడ్ న్యూస్ వచ్చి పడడం అంటే మరీ ఫండమెంటల్స్ వీక్ అయి పడడం వేరు. మామూలుగా అంటే ట్రేడింగ్ ప్యాటర్న్లో భాగంగా బాగా పెరిగినప్పుడు ఒక 100% పెరిగినప్పుడు ఒక 20-30% కరెక్షన్స్ వస్తాయి, ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ కరెక్షన్స్. అటువంటిప్పుడు పిక్ చేసుకోవాలని. ఓవరాల్గా ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి స్టాకేనండి, ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. ఇది రానున్న రోజుల్లో మళ్ళీ పెరిగే అవకాశం ఉంది, మీరు హోల్డ్ చేయండి. డిప్స్లో మళ్ళీ ఇంకా కొంత యాడ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు. ఇది 580 అనేది కొంచెం సపోర్ట్, 580-560 దగ్గర ఆగొచ్చు. అది కూడా బ్రేక్ అయితే ఈవెన్ 520 కూడా రావచ్చు అండి. అంతకుమించి పెద్దగా డౌన్ సైడ్ అయితే ఉండకపోవచ్చు. కొన్ని రోజులు హాల్టింగ్ స్టేజ్లో ఉండొచ్చు, అంటే హాల్ట్ కావచ్చు ఈ లెవెల్లో. బట్ ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాకే. ఈసారైనా కూడా మీరు ప్రతి మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని క్వాలిటీ స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసము ఇన్వెస్ట్ చేసుకొని ట్రేడింగ్ మీకు అంటే మీరే చెప్తున్నారు బాగా నష్టపోయారని, ఎప్పటి నుంచైనా కూడా నెక్స్ట్ 10 years కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ రావచ్చండి. కాబట్టి మంచి స్టాక్స్లో ఉండమని చెప్తాను. ఇంకొక సలహా అండి, మంచి ఇన్వెస్ట్మెంట్ పిక్స్ కావాలి, మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, దీర్ఘకాలంలో మంచి డబ్బులు సంపాదించాలి మీరు అనుకున్నట్టయితే ProfitYourTrade.in సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మంచి స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాం. ఫండమెంటల్గా పటిష్టంగా ఉన్న స్టాక్స్. ఇప్పటికే ఎంతోమంది దీని నుంచి లాభం పొందారు కాబట్టి ఒక చిన్న అమౌంట్ మీరు పోగొట్టింది ₹1 కానీ మీరు ఇందులో చేస్తే మాత్రం 3-4 వేల నుంచి కూడా మీకు సబ్స్క్రిప్షన్ ఉండకపోవచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఫండమెంటల్గా మంచి స్టాక్స్ రికమెండేషన్స్ వస్తాయి కాబట్టి వాటిని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభం పొందొచ్చు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకుని మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ హైదరాబాద్ నుంచి రంగనాథ్. హలో అదే రంగనాథ్ గారు. సార్, ఇది సుజలాన్ అండ్ మోర్పెన్ ల్యాబ్ 1 year గురించి ప్రజెంట్ రేట్లు బై చేస్తారు. సుజలాన్ అండ్ మోర్పెన్ ల్యాబ్స్. సుజలాన్ అంటే ఒకటి, సుజలాన్ ఓవరాల్గా పవర్ సెక్టర్ పరంగా చూస్తే చాలా వీక్ ఉందండి. మనం ఎప్పుడే చూసాము అదాని పవర్ రిజల్ట్ తర్వాత 10% దాకా కరెక్ట్ కావడము, పెద్దగా రిటర్న్ అయితే వస్తుందని చెప్పలేము. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే సుజలాన్ లాస్ నుంచి ప్రాఫిట్కి వచ్చింది, అదొకటే పాజిటివ్ అంశము. ఓవరాల్గా విండ్ ఎనర్జీలో చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అంటే విండ్ ఎనర్జీ బాగుంటే ఆటోమేటిక్గా సుజలాన్ కూడా బాగుంటుంది. అంటే వీళ్ళు ఏంటంటే విండ్ ఎనర్జీ ప్లాంట్స్కి సప్లయర్స్ అనమాట.
కాబట్టి దీనికి గవర్నమెంట్ నుంచి మంచి రాయితీలు కూడా ఉన్నాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు లాంగ్ టర్మ్ అయితే డౌన్ సైడ్ పెద్దగా ఉండకపోవచ్చు ఈ లెవెల్లో, మీరు బై చేయొచ్చండి. కాబట్టి ఓపిక ఉండాలి, బై చేయమని చెప్తాను. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, ప్లస్ ఫండమెంటల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. ఈవెన్ మోర్పెన్ ల్యాబ్స్ కూడా సేమ్ అదే స్టోరీ అండి. మోర్పెన్ కూడా మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీ. దీన్ని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ కోసము, మీరు లాంగ్ టర్మ్ కోసం, నిన్న కూడా చూసాం కొంచెం వాల్యూమ్స్లో, డెలివరీ బేస్డ్ వాల్యూమ్స్తో పెరిగింది. లాంగ్ టర్మ్కి మీరు బై చేయొచ్చు. అయితే ఇమీడియట్గా నెక్స్ట్ 5 to 6 months మాత్రం ఈ ఫార్మా స్టాక్స్ పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు అండి. హైదరాబాద్ నుంచి రాము మరొకాలం. హలో సార్, నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. సార్, ఇది నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఏదండి? ఏమైనా బెస్ట్ 2 కంపెనీలు చెప్తారా సార్? ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటాను. ఓకే, 2 బెస్ట్ కంపెనీస్ చెప్తారా? హెచ్డిఎఫ్సి లైఫ్ బాగుందండి. హెచ్డిఎఫ్సి క్లిక్ టు ప్రొటెక్ట్ అని మీకు ఆన్లైన్లో దొరుకుతుంది పాలసీ, టర్మ్ ఇన్సూరెన్స్. ఒక 25 to 50 lakhs అంటే మీ వార్షిక వేతనం ఎంత ఉంటుందో దానికి ఒక కనీసం 10 రెట్లు ఉండేది తీసుకోండి. అంటే ఒక 5 lakhs మీ శాలరీ ఉందనుకోండి, ఇయర్లీ శాలరీ 50 lakhs తక్కువ లేకుండా టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి క్లిక్ టు ప్రొటెక్ట్ ప్రస్తుతం బాగుందండి, మీరు అది కన్సిడర్ చేయొచ్చు. మరొక కాల్ ఉన్నారా? ఓకే, కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. శ్రీనివాస్ అడుగుతున్నారు, ఓఎన్జీసీ 197లో బై చేశారు 500 shares. ఎనీ అడ్వైజ్ ఆన్ దిస్ ఓఎన్జీసీ? ఐ థింక్ లాంగ్ టర్మ్ యూ కెన్ హోల్డ్ అండి. ఓఎన్జీసీ కొద్దిగా అప్ ట్రెండ్లో నిన్న స్టాక్ ఆల్మోస్ట్ ఇది 135 దగ్గర బాటమ్ అవుట్ అయ్యి అరౌండ్ 197 మీరు కొన్న ప్రైజే ఉంది. సో మీకు అట్లీస్ట్ 1 year వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు. డెఫినెట్గా ఇది మార్కెట్ కరెక్ట్ అయ్యి మొన్నటి స్వింగ్లో వస్తే కనుక 169 నుంచి 170 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్కి యావరేజ్ చేయండి. మేబీ 1.5-2 yearsలో ఇది 250 నుంచి 280 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. చిత్తూరు నుంచి విద్యాసాగర్ మరొకాలు. హలో సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్, నా దగ్గర టీసీఎస్ ఐపీఎల్లో వచ్చినప్పటి నుంచి ఉన్నాయి సార్ నా దగ్గర. నేను అట్లే అడ్డు పెట్టుకున్నాను దాన్ని. నెక్స్ట్ ఇప్పుడు టాటా ఎల్ఎక్సీ, మెజెస్కో, టెక్ మహేంద్ర కొనొచ్చా ఈ లెవెల్లో? రెండోది ఏమంటే అలాగే బ్యాట్నా ఫార్మా, వాసు సిమెంట్ కూడా కొన్నాను సార్. వాసు సిమెంట్ వచ్చి 33 రూపాయలతో కొన్నాను. బ్యాట్నా ఫార్మా 34 రూపాయలతో కొన్నాను సార్ నేను. అది ఉంచేసుకోవచ్చు. దీని గురించి చెప్పండి సార్, నాకు లైన్ దొరకడం లేదు. ఇన్ని స్టాక్స్ చెప్పడం కష్టం అండి. మనం 2 stocks తీసుకుందాం, టాటా ఎల్ఎక్సీ అండ్ బ్యాఫ్నా ఫార్మా. ఐ థింక్ టెక్నాలజీ యాజ్ ఏ స్పేస్ టోటలీ డౌన్ ట్రెండ్లో ఉందండి. ప్రాబ్లమ్ మీరు టీసీఎస్, మెజెస్కో, టాటా ఎల్ఎక్సీ ఇవన్నీ అడిగారు. సో మీరు ఐ థింక్ నెక్స్ట్ 1.5-2 years వ్యూ ఉంటేనే మీరు ఈ స్టాక్స్లో అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉంటాయో అవి డౌన్ ట్రెండ్గా ఎస్టాబ్లిష్ చేస్తాయి. టెక్నాలజీ స్పేస్ మొత్తం అట్లానే ఉంది ప్రస్తుతం. సో మెజెస్కో కూడా ఆల్మోస్ట్ 650 నుంచి కరెక్ట్ అవడం చేసాం. అరౌండ్ 400 ఆ ప్రైస్ ఉంది. మేబీ 400 నుంచి 300 మధ్యలో 2 or 3 price pointsలో మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా టాటా ఎల్ఎక్సీ కూడా ప్రాబ్లీ 1500 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 1500 నుంచి 1250 వరకు 2 or 3 price pointsలో అటెంప్ట్ చేయండి. బట్ మీకు 1.5-2 years వ్యూ ఉంటుంది. బాఫ్నా ఫార్మా ఐ థింక్ ఇట్స్ వెరీ స్మాల్ క్యాప్ స్టాక్ అండి. ఇది యావరేజ్ వాల్యూమ్ కూడా మనకు పర్ డే 25-30,000 కన్నా ఎక్కువ ట్రేడ్ అవ్వదు. సో డెఫినెట్గా ఐ థింక్ ట్రేడింగ్ కోసం మీరు ఉపయోగించాలి. ఇట్స్ నాట్ ఎ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ ప్లే. సో 31 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అరౌండ్ 26 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మేబీ 52-53 మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హై వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. తిరుపతి నుంచి కృష్ణ మరొకాలర్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, నా దగ్గర టీడీ పవర్ సిస్టమ్స్ ఆవరేజ్ ప్రైస్ 250లో ఉన్నాయి సార్. ఓకే, అది ఫర్దర్ గా ఆవరేజ్ చేసుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఓకే, టీడీ పవర్ సిస్టమ్స్ కొద్ది రోజు కొద్దిగా మొమెంటం కూడా బిల్డప్ అవుతుంది. మీనింగ్ఫుల్ గా టోటలీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. 2015 జనవరిలో అబ్జర్వ్ చేస్తే కనుక 479 హై ఉన్న స్టాక్ ఇది. సో ఆల్మోస్ట్ మనకి 479 నుంచి అరౌండ్ 180 దాకా పడుతుంది చేసాం. అండ్ 2013లో మనకి 180. సో డెఫినెట్గా ఇది ఆ ట్రెండ్ కూడా బ్రేక్ అయింది కాబట్టి ఫర్దర్గా డౌన్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చేది 200-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 204 ఆల్మోస్ట్ మీకు క్రాస్ ప్రైస్ వస్తే అక్కడ ఎగ్జిట్ అవ్వండి. డెఫినెట్గా ఇది యావరేజ్ చేసే స్టాక్ కాదు. మేబీ 190-195 వచ్చినా కూడా స్వల్ప నష్టాలు ఉన్నాయి, ఎగ్జిట్ అవడమే బెటర్. వైజాగ్ నుంచి మోహన్ మరొకాలర్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్, మిక్ ఎలక్ట్రానిక్స్ 20,000 షేర్లు కొన్నామండి 16లోని. ఓకే, అది హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? మిక్ ఎలక్ట్రానిక్స్ మిక్ ఎలక్ట్రానిక్స్ ఒకటి ఇదేంటంటే కొంచెం ఒక మూమెంటము ఆపరేటెడ్ డ్రివెన్ స్టాక్ అండి. ఫండమెంటల్స్ పరంగా ఇంప్రూవ్ అనేది లేదు. ఒకప్పుడు మంచి బ్రాండ్ ఉండేది, అయితే దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. తర్వాత ఇప్పుడు వచ్చిన కాంపిటీషన్లో కూడా బాగా వెనక పడిపోయారండి.
కాబట్టి ఈ స్టాక్ని మీరు 16 రూపాయలు కొన్నారు, ఇప్పుడు 14.5 ఉంది. ఇది ఇంకా పెద్దగా పెరిగే అవకాశం లేదని మధ్య మధ్యలో స్పర్స్ వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. మీరు రేట్ కొన్ని రోజులు ఆగితే మీరు రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు మిక్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఎగ్జిట్ కానీ ఇప్పుడైనా కూడా మీరు మంచి స్టాక్, మనం రిపీట్గా చెప్తూనే ఉంటాం, మంచి స్టాక్స్లో ఉంటే ఒకవేళ టైం బీయింగ్ మీరు లాస్లో ఉన్నా కూడా మళ్ళీ మార్కెట్స్ బాగుండి లిక్విడిటీ బాగుంటే మళ్ళీ స్టాక్స్ పెరుగుతాయి. కాబట్టి బెటర్ ఏంటంటే మిక్ ఎలక్ట్రానిక్స్ని హోల్డ్ చేసి మీ రేట్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే, వంశీ గారు, మెటల్స్ ప్యాక్ అంటే గోల్డ్ డిస్కస్ చేస్తే మెటల్స్ ప్యాక్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎనీ స్పెషల్ అబ్జర్వేషన్స్? బేస్ మెటల్స్ కొంతవరకు టెక్నికల్గా పోల్ బ్యాక్ తీసుకుంటున్నాయండి. అంటే లాస్ట్ మనకి దాదాపు 20-23 డేస్ చూస్తే బాగా ర్యాలీ అయినాయి ఆల్మోస్ట్ ఆల్ ద మెటల్స్. ఇప్పుడు కొద్దిగా కొన్ని మెటల్స్ ఏమో టెక్నికల్ కరెక్షన్ తీసుకుంటున్నాయి, కొన్ని మెటల్స్ ఫండమెంటల్ ఈవెంట్స్. ఇప్పుడు నికెల్ పరంగా చూసుకుంటే ఇండోనేషియా ఓవర్ ఎక్స్పోర్ట్ని మళ్ళీ కొంతవరకు సడలించింది. అంటే 2014లో టోటల్గా బ్యాన్ చేశారు ఓవర్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు లాస్ట్ వీక్ కొంతవరకు సడలించారు. అంటే లో గ్రేడ్ ఓవర్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అది కూడా 30% మినిమం యూసేజ్ పెట్టారు అనమాట వాళ్ళు. సో దానికి తగ్గట్టు ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని పెట్టారు. సో దానివల్ల కొంత వీక్నెస్ వచ్చింది. అల్యూమినియం కూడా రూమర్స్ వస్తున్నాయి మార్కెట్లో, అంటే చైనా 30% దాకా కోల్ స్టీల్ తర్వాత ఇప్పుడు మళ్ళీ అల్యూమినియం సప్లై స్మెల్టింగ్ కెపాసిటీని తగ్గించే అవకాశాలు ఉన్నాయని కొన్ని ప్రావిన్సెస్లో. అదే జరిగితే దాదాపు 6% to 8% ఆఫ్ గ్లోబల్ సప్లై తగ్గే ఛాన్స్ ఉందని. ఇప్పుడు మన దేశీయ అల్యూమినియం కంపెనీస్కి ఏమన్నా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అది ఇంప్లిమెంట్ అయితే ఎందుకంటే 1.5 మిలియన్ నుంచి 2 మిలియన్ టన్స్ వరకు సప్లై డెఫిసిట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అనమాట, అది ప్రాపర్గా చేయగలిగితే. ఓకే, సో ఆల్రెడీ స్టీల్లో దీనిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ దీనిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి గోల్డ్మెన్ సాక్స్ సర్వే ప్రకారం. అదొకటి, యుఎస్ చైనీస్ అల్యూమినియం ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్స్ చేయొచ్చు అన్న ఇంకోటి కూడా ఉంది. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళు WTOలో కొన్ని కేసు ఫైల్ చేశారు. సో దానివల్ల కూడా కొంతవరకు చైనీస్ ఎక్స్పోర్ట్స్ తగ్గితే అల్యూమినియం కొద్దిగా ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, అల్యూమినియం రివ్యూ. ప్రస్తుతానికి మనకు సమయం మించిపోతుంది. TV5 న్యూస్లో TV5 మనీలో కలుద్దాం యూట్యూబ్ వేదిక ద్వారా. profityourtrade.in త్రూ రండి, మీకు అక్కడ సమాచారం కూడా దొరుకుతుంది. మన డిస్కషన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, మీకు ఫోన్ కాల్స్ ఉంటే ఫోన్ చేయొచ్చు, డౌట్స్ ఉంటే ఈమెయిల్ సదుపాయం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఆ రెండు వినియోగించుకుని చిన్న బ్రేక్ తీసుకొని ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ద్వారా యూట్యూబ్లో కలుద్దాం. స్టే విత్ us.